స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులారా, బాగున్నారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరందరూ ఈ కార్యక్రమం కొరకై ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, అలాగే దీవించబడుతూ ఉన్నారు కూడా. ఆ విషయాలు ఆయా సందర్భాల్లో కలిసినప్పుడు మీరు చెప్తూ ఉండటం నా మట్టుకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించబడట్లో మీ ప్రార్థన సహాయం ఎంతో గొప్పదని చెప్పి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా క్రీస్తు రాకడ స్వరం అనే ఈ కార్యక్రమంలో సంపూర్ణత అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని పిల్లలమైన మనము ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమై ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ లోపము లేనివారు, అలాగే మనం కూడా లోపము లేని ఆత్మీయ జీవితం జీవించాలి అనేది మన పట్ల దేవుని యొక్క గొప్ప సంకల్పం. కాబట్టి మనము సంపూర్ణం కావాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంటుండగా ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలి, ఏ విషయాల్లో మన లోపాలు సరిచేసుకోవాలి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో భాగంగా మొట్టమొదటిగా మనము విశ్వాసంలో సంపూర్ణం కావాలి అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనము విశ్వాసం యొక్క అవసరత ఏంటి, అలాగే విశ్వాసము మనలో ఉన్నట్టు రుజువులేంటి అనే సంగతులను గురించి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని విశ్వాసం నుంచి దూరం చేసేవి ఏమిటి అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం మనకి ఇలా తెలియజేస్తుంది. మీ కొరకు నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. గమనించారా ప్రియులారా? ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. వారు చక్కగా చాలా అద్భుతంగా దశమ భాగం చెల్లిస్తూ ఉన్నారు. కేవలం డబ్బుల్లోనే కాదు, వీరు ఎంత చక్కగా ఈ విషయాన్ని పాటిస్తున్నారు అని అంటే పుదీనాలోను సోపులోను జీలకర్రలో కూడా 10వ వంతు చెల్లిస్తున్నారంట. అంటే వీరు ఎంత చక్కగా 10వ వంతు చెల్లించటంలో నిబద్ధతను ప్రదర్శిస్తున్నారో మనకి కనబడుతున్నది. అయితే యేసు ప్రభు వారు దీన్ని చూసి సంతోషపడకుండా అత్యంత ప్రాముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అని మనం చూస్తే
ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి అని చెప్పి యేసు ప్రభువారు వీరి జీవితంలో ఉన్న లోపాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, వీటిలో ఒకటి మనం చూస్తున్నాం, విశ్వాసము. విశ్వాసాన్ని వీరు విడిచిపెట్టారు. ఎంత దశంభాగాలు చెల్లించినా, ఎంత పరిచర్య చేసినా దేవుడు మన దగ్గర ఏం చూడాలనుకుంటున్నాడంటే విశ్వాసం చూడాలనుకుంటున్నాడు. ఆయనకు కావలసింది ఆయన యందు విశ్వాసం. అయితే వీరు విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ప్రియమైన సోదరి సోదరులారా, విశ్వాసము ద్వారా మనం రక్షించబడ్డాం. విశ్వాసంతో మన ఆత్మీయ జీవితాలు ముందు కొనసాగించుకోవాలి. ప్రభువారు ఈ లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు మన దగ్గర ఏం చూడాలనుకుంటున్నారు? లూకాసు వార్త 18:8 ఈ మాటను మనం చదువుతాం కదా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే మాట చదువుతున్నా. అంటే ఆయన మన దగ్గర విశ్వాసాన్ని చూడాలనుకుంటూ ఉన్నాడు. సో నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విశ్వాసము లేకుండా వీరు దాన్ని విడిచిపెట్టేసేసి ఏదేదో చేస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, నీ దగ్గర విశ్వాసం అనేది దేవుడు చూడాలనుకుంటున్న విషయం. కాకపోతే విశ్వాసము ఇదిగో ఈ శాస్త్రులు, పరిసయ్యులు విడిచిపెట్టేసేసారు. మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే విశ్వాసమును విడిచిపెట్టేటట్లుగా చేసేవి ఏమిటి? ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం వచ్చి ఆ వ్యక్తిని పాప జీవితం నుంచి, పాత జీవితం నుంచి, రోత జీవితం నుంచి విడిపించిన ఆ శక్తివంతమైన విశ్వాసం, ఆ అద్భుతమైన విశ్వాసం ఈ వ్యక్తిలో లేకుండా పోయింది. విశ్వాసము లేకుండా చేసిన ఏమిటి? సోదరి సోదరులారా, దయచేసి వినండి. నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి, చాలా సంతోషం. మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు. అయితే నీవు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? లూదియా దైవ సేవకులు సవాలు చేస్తూ మాట్లాడిన మాట, నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే అంది. బా, ఎంత సవాలుకరంగా మాట్లాడింది. నేటి విశ్వాస జీవితంలో కొనసాగుతున్న నీవు నేను కూడా ఆ మాట అనగలిగిన మెట్టులో ఉండాలి. అలా అనకుండా చేస్తుంది ఏంటిది? ఒక వ్యక్తిలో విశ్వాసం లేకుండా చేసింది ఏంటిది అని అంటే దీనికి దేవుని వాక్యం కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. ఆ విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 17:17 నేను మీ కొరకు చదువుతున్నాను. శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా ఎదుగు తీసుకుని రండి అని చెప్పాను. గమనించండి, ఈ వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట మనకి ఇక్కడ కనబడుతుంది. యేసు ప్రభువారు శిష్యులను ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు అని గనక మనం గమనించినట్లయితే, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మీలో మూర్ఖత్వం ఉంది కానీ విశ్వాసం లేదు. వినండి ప్రియులారా, దయచేసి ఒక వ్యక్తిలో విశ్వాసము లేకుండా చేయగలిగిన శక్తి కలిగినది ఏమిటి? మొదటిది అని అంటే మూర్ఖత్వం. విశ్వాసము, మూర్ఖత్వం ఈ రెండు కలిసి ఉండలేవు. చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు కానీ, చాలామంది రక్షణ పొందిన జీవితాల్లోకి వచ్చారు కానీ, ఇంకొంచెం తెగించి చెప్పాల్సి వస్తే సేవలోకి కూడా వచ్చారు కానీ ఆ పాత మూర్ఖత్వాన్ని విడిచిపెట్టట్లేదు. దేవుని బిడ్డలారా, మూర్ఖత్వం విశ్వాసము నుండి మనను వేరు చేయగలిగిన శక్తి కలిగింది. శ్రేష్టమైన విశ్వాసం లేకుండా చేయగలిగింది మూర్ఖత్వం. యేసు ప్రభువారు బహుగా కోపడ్డారు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. లూకాసు వార్త 9:41 కూడా ఈ సందర్భం రాయబడి ఉంటుంది. అక్కడ కూడా ఈ మాటను చదువుతాం. ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మూర్ఖత్వం అనేది చాలా భయంకరమైనది. మూర్ఖత్వం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? మూర్ఖత్వం నేను చేసేదే కరెక్టు, నేను అన్నదే కరెక్టు. లోకల్ అంటూ ఉంటారు కదా, నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని. మూర్ఖత్వం. నాదే కరెక్టు, నాదే కరెక్టు.
విశ్వాసము దేవుని వాక్యం మీద ఆధారపడింది. విశ్వాసం ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆధారపడతారు. కానీ మూర్ఖత్వం ఒక వ్యక్తిని తన మీద ఆధారపడేటట్టుగా చేసింది. గమనించారండి? ప్రియమైన సోదరి సోదరులారా, ఈ స్వభావం అనేది చాలా భయంకరమైనది. శిష్యులు చాలా పర్యాయాలు యేసుప్రభు వారు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు. ఇప్పుడు వీరు ప్రభు ద్వారా ఇది సాధ్యమవుతుంది, ప్రభు శక్తి ద్వారా ఇది సాధ్యమవుతుంది, ప్రభు సహాయం చేస్తే ఇది కార్యం జరుగుతుందని కాకుండా మేం చేయలేమా, మా చేత కాదా అన్నట్లుగా దెయ్యాన్ని వదలగొట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు. వారి వల్ల కాలేదు. ఎంత సిగ్గుకరమైన విషయం. ప్రియులారా, దయచేసి వినండి. మూర్ఖత్వం అనేది చాలా భయంకరమైనది. నేను చెప్పినట్టే జరగాలి, నాకు ఇష్టమైనట్టే ఉండాలి, నేను 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 అంటే గర్వానికి మూర్ఖత్వానికి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితాల్లో గర్వమే కానివ్వండి, మూర్ఖత్వమే కానివ్వండి ఉండటానికి వీలు లేదు. ఇవేం చేస్తాయంటే విశ్వాసాన్ని ఉండకుండా చేస్తాయి, విశ్వాసం నుండి మనల్ని దూరం చేస్తాయి. దేవుని కోపమునకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడదు. ప్రియులారా, సోదరి సోదరులారా, దయచేసి వినండి. ఆత్మీయ జీవితంలో మనము విశ్వాసమందు అభివృద్ధి పొందుతూ ఉండాల్సిన వారమైనాం, కానీ మూర్ఖత్వంలో అభివృద్ధి కాదు మనం పొందాల్సింది. విశ్వాసమందు దినదినాభివృద్ధి మనకు అవసరం, కానీ మూర్ఖత్వం నందు దినదినాభివృద్ధి కాదు కావాల్సింది. దేవుని పిల్లలుగా మన జీవితంలో మూర్ఖత్వం నుంచి విడుదల పొందిన జీవితం కావాలి. క్రీస్తు సారూప్యతలోకి ఎదుగుతున్న నీ జీవితంలో యేసుప్రభువులో మూర్ఖత్వం కనబడుతుందా మనకి? యేసుప్రభువులో గర్వం కనపడుతుందా మనకి? నేను దీనుడను, దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. యేసుప్రభు వారు ఎంత చక్కగా ఈ మాట చెప్పారు. యేసుప్రభు వారు దీనుడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన దేవుడు అయ్యుండి మానవ రూపంగా ఈ లోకానికి దిగొచ్చారు. మానవ శరీరాకారాన్ని ధరించి మానవ రూపిగా ఈ లోకానికి నీ కొరకు నా కొరకు దిగొచ్చారు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నట్లుగా మనము దేవుని వాక్యంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం కదండి. కాబట్టి ప్రియులారా, మూర్ఖత్వం అనేది చాలా భయంకరమైంది. రక్షణ పొందిన మనము యేసుక్రీస్తునందు కదా విశ్వాసం ఉంచాల్సింది, లేక ఆయన వైపు కదా మనం చూడాల్సింది. అది కాకుండా మూర్ఖత్వంతో బ్రతకటం అనేది ఎంత భయంకరమైందో తెలుసా? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నాటి ఇశ్రాయేలీలు మూర్ఖత్వం కలిగిన జీవితాన్ని జీవించారు. దేవుని ఎంతో వేదనకు, బాధకు గురి చేశారు. దేవుని ఎడల అవిధేయులైపోయారు. కారణం ఏమిటంటే మూర్ఖత్వం. వారిని బట్టి దేవుడు ఎంతో దుఃఖపడిన పరిస్థితులు దేవుని వాక్యంలో మనకి కనబడతాయి. జాగ్రత్తగా వినండి. కేవలం వారు మూర్ఖత్వం కలిగిన వాళ్ళే కాదు, తమ పిల్లలకు కూడా మూర్ఖత్వాన్ని నేర్పించారని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయాను. చూసారా, గమనించారా ఈ మాట? మీకోసమే మరొకసారి చదువుతున్నాను, వినండి. తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు కనుకనే వారి దేశము పాడైపోయాను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖత్వం చాలా భయంకరమైనది. నాటి ఇశ్రాయేలీల్లో పితరులు మూర్ఖత చొప్పున బయలుదేవతను అనుసరించుచు వచ్చారు. దేవుడు స్వయంగా చెప్పారు, ఇదిగో మీరు చుట్టుపక్కల దేవుళ్ళను మీరు పూజించొద్దు, నిజమునకు వాళ్ళు దేవుళ్ళు కాదు. వారు ఆ దేవతలను, దేవుని పూజించుచు ఎంత ఘోరమైన క్రియలు చేశారో, అందుకే ఆ దేశం వారిని ద్వేషిస్తూ ఉంది. అందుకే ఆ దేశాన్ని ఖాళీ చేసి నేను మీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా వారితో మాట్లాడి ఆ దేశంలో వారిని ప్రవేశపెడితే వారు ఆ దేశంలోకి వెళ్ళి దేవుడు ఏది చేయొద్దు అని చెప్పాడో అదే చేశారు. చేయటం మాత్రమే కాకుండా తమ పిల్లలకు కూడా అదే నేర్పించారు.
ఎంత దారుణమైన పరిస్థితి. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. ఈ భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు ఏది చేయొద్దని చెప్పాడో చేస్తే ఏమైంది అన్నట్లుగా వాళ్ళు చేశారండి. దానినే మూర్ఖత్వం అని దేవుని వాక్యం పిలుస్తుంది. ఈ దినాల్లో మాత్రం కనబడట్లేదా? దేవుని వాక్యం దేనైతే ఖండిస్తుందో దానిని అనుసరించి నడుచుకుంటున్నా, అనగా మూర్ఖతను అనుసరించి నడుచుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇదే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా నేను మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి, వారు అనుసరింపవలని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. గమనించారా? వీరు మూర్ఖత కలిగిన హృదయంతో, మూర్ఖ స్వభావంతో దేవుని మాటలను తృణీకరించేశారు. దేవుని మాటలను అనుసరించి నడుచుకోలేకపోయారు, చెవి యొగ్గకపోయిరి అని దేవుడే ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, మూర్ఖత్వం చాలా భయంకరమైనది. మూర్ఖత్వం చాలా ఘోరమైనది. రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో మూర్ఖత్వం ఉండకూడదు. ఏంటి మూర్ఖత్వం అని అంటే, నేను చేసేది సరైనదే అనుకోవడం, నేను చేసేది వాక్యానుసారమైనదా కాదా, దైవ చిత్తానుసారమైనదా కాదా అని పరిశీలన చేసుకోవడానికి ఏ మాత్రము ఆలోచన కూడా చేయకుండా ముందుకు వెళ్ళటం మూర్ఖత్వం. నేను చేసేది దైవ చిత్తమేనా అని కదా ఆలోచన చేయాల్సింది. నేను చేస్తున్నది వాక్యానుసారమైనదేనా అని కదా ఆలోచన చేయాల్సింది. వారు అలా ఆలోచన చేయకుండా నేను చేస్తున్నది సరైనదే, నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు, నాకు నచ్చింది నేను చేస్తున్నాను, ఇది కదా మూర్ఖత్వం. అది నీ ప్రత్యక్షత, అది నా ప్రత్యక్షత అంటూ ఏమండి ఎంత మూర్ఖత్వంగా ముందుకెళ్తున్న పరిస్థితులు నేటి క్రైస్తవులకు కనబడుతున్నాయి. అది నీకు అర్థమైంది, ఇది నాకు అర్థమైంది. అయ్యయ్యయ్యో, ఎంత మూర్ఖత్వం నేటి క్రైస్తవ్యాన్ని ఏలుబడి చేస్తున్నది. నీవైనా నేనైనా మనం ఎవరమైనా సరే అది వాక్యానుసారమైనదా కాదా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? ప్రజలకు సంతోషపెట్టడం కాదు కదా మనం చేయాల్సింది, ప్రజలకు ఇష్టమైంది కాదు కదా మనం చేయాల్సింది, మనకిష్టమైంది కూడా కాదు కదా మనం చేయాల్సింది. దేవుని చిత్తం జరిగించడం కొరకు మనం నియమించబడ్డాం. మనం రక్షించుకుంది అందుకొరకు, మన సేవకు పిలుచుకుంది అందుకొరకు. దేవుని సేవకులమైన, దేవుని పిల్లలమైన, విశ్వాసులైన ఎవరైనా సరే చేయాల్సిన పని ఏంటంటే వాక్యాన్ని అనుసరించి, దేవుని చిత్తాన్ని అనుసరించి మనం ముందుకు కొనసాగాలి. సోదరి సోదరులారా, దయచేసి గమనించండి. ఇది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇది ఎవరి మీద నేరం మోపేది కాదు, ఎవరినో దోషులుగా చేసేది కాదు, ఎవరినో నేరస్తులుగా చేసి నిలబెట్టేది కాదు. ఇది మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఎలాగున్నానో, నేను చేసేది వాక్యానికి సరిపోతుందా, నేను మాట్లాడే మాటలు వాక్యానికి సరిపోయే మాటలా, నేను నా వెనుక తరానికి ఏ మాదిరి అందించుచున్నాను అనే ఒక గ్రహింపుతో ప్రియులారా మనం జీవించాల్సిన వారమైన ఆ గ్రహింపు లేకపోవటమే, విశ్వాసం లేకపోవటం, దానికి కారణం మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం ఒక వ్యక్తిని విశ్వాసం నుంచి వేరు చేస్తూ ఉంది. సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది కూడా మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను అని చదువుతున్నాం. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనకి ఈ సంగతి బాగా తెలిసిన సంఘటన మనం మొదటి తీసుకురాబడింది. యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. భూతమని వారు భయపడిపోయిన పరిస్థితుల్లో నేనే, మీరు భయపడగాక నేను యేసు ప్రభు వారు చెప్పాను. అప్పుడు పేతురు అన్న మాట ఏంటంటే, నీవే గనకైతే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ మీదకి వచ్చుటకు నాకు సెలవిమ్ము అని ప్రభు వారితో అడిగాడు పేతురు గారు. అప్పుడు యేసు ప్రభు రా అనగానే పేతురు దోణి దిగి యేసు ప్రభు వారి దగ్గరికి రావడానికి నడుచుకుంటూ వస్తుంటుండగా
మధ్యలో మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పుడు కేకేశాడు, ప్రభా నన్ను రక్షించు అని. యేసుప్రభు వారు కోపడలేదు, కానీ యేసుప్రభు వారు భయపడలేదు, కానీ యేసుప్రభు వారు ప్రియులారా అతని చేయి పట్టుకొని లేవనెత్తి ఒక చిరునవ్వుతో, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని చెప్పి పేతురుని తీసుకుని మళ్ళీ ధోనిలోకి వచ్చినట్లుగా ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఏంటి విషయము అని అంటే, ఒక వ్యక్తిని విశ్వాసం నుంచి వేరు చేయగలిగిన శక్తి కలిగిన మరొకటి ఏంటి అని అంటే సందేహము, అనుమానము. చాలా భయంకరమైనది సందేహం. యేసుప్రభు వారు శిష్యులకు చెప్పాడు, ఆ బాణలను నీటితో నింపండి అని. వారు నీళ్లు తీసుకుని వెళ్ళారు, చక్కగా ఏమాత్రం సందేహించకుండా బాణలు నింపారు. అంతవరకు కూడా ఓకే, అది సహజమైన విషయం అంతవరకు కూడా. అయితే ఇప్పుడు ఆ నీళ్లు ముంచుకొని వెళ్ళి ద్రాక్షారసం పోసినట్లుగా పోయింది అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి సందేహమా విశ్వాసమా, ఈ రెండింటిలో ఏదో ఒకటి బయటపడుతుంది. ఆశ్చర్యపోయారు. కానీ వారు విశ్వాసం కలిగిన వారై ఆ నీళ్ళను ముంచుకొని వెళ్తూ ఉండగానే వారికి పోస్తూ ఉన్నప్పుడు, వారు ముంచుకొని వెళ్తున్నప్పుడు నీళ్లు కనబడ్డాయి, వారికి పోస్తున్నప్పుడు ద్రాక్షారసంగా కనబడ్డాయి. ఏమాత్రం వారు సందేహించకుండా చక్కగా వారు ఆ పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అల్ప విశ్వాసమే కానివ్వండి, అవిశ్వాసమే కానివ్వండి, రావడానికి కారణం ఏమిటంటే సందేహము. యేసుప్రభు వారిని సందేహించటం. సందేహం మన జీవితాల్లోకి అవకాశం ఇచ్చామా, విశ్వాసాన్ని మన నుంచి దూరం చేస్తుంది. ఒకసారి దేవుని సేవకుడు వాక్యం చెప్తూ ఉంటుండగా ఒక తల్లి వాక్యం వింటూ తను ఒక తీర్మానం చేసుకుని, ఈ రాత్రి నేను వెళ్ళి ప్రార్థన చేయాలి అని. దేవుని సేవకుడు ఏం చెప్పాడు, ఆమె విన్నదనంటే, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని మరి లోక సువార్త 17వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉన్న విశ్వాసం గురించి ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్న సందర్భం చెప్తూ ఉన్నాడు. ఆమె ఏమి ఆలోచన చేస్తానంటే, నేను ప్రార్థనకి రావడానికి కొండే అడ్డంగా ఉంది, కాబట్టి నేను వెళ్ళి రాత్రి ప్రార్థన చేస్తాను విశ్వాసంతో, ఈ కొండ తొలగిపోద్ది అని చెప్పి ఆమె చక్కగా రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంది. తెల్లారి లేచి కిటికీలను చూస్తే కొండగానే ఉంది, కొండగానే ఉంది. చాలా విచారం కదా. దేవుని సేవకుడు చెప్పింది ఏంది, అక్కడ జరిగింది ఏంటి, దేవుని వాక్యం చెబుతుంది ఏంది, ఈ కొండ ఎత్తి సముద్రంలో పడమంటే పడుతుంది విశ్వాసంతో అన్నాడు కదా. మరి అట్లా జరగలేదు అక్కడ. అసలు విషయం ఏంటంటే ఆమె అంటది, ఇది ఎట్లా జరిగిద్దని నేను సందకాడే అనుకున్నాను అంటుంది ఆమె. ప్రార్థన చేయడానికి ముందే ఆమె ఒక పునాది వేసుకొని కూర్చుంది. ఏమనంటే ఇది ఎట్లా సాధ్యం అని మనసులో సందేహం పెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంది. ఇది జరగదు అని అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది. చాలామంది ఇటువంటి సందేహంతో జీవితాలు కొనసాగించుకుంటూ ఉంటారు. ఎలాగునా ఎంతో ఏడ్చి భారముతో కన్నీళ్లతో దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తారు. నా భర్తను రక్షించయ్యా, నా కుమారుని రక్షించయ్యా, నా బంధువుని రక్షించయ్యా, నా భార్యను రక్షించయ్యా, ఇదిగో పలానా వ్యక్తిని రక్షించయ్యా అని ప్రార్థన చేస్తారు. బహుభారంతో కన్నీటితో ప్రార్థన చేస్తారు, వేదనతో రోదనతో ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమంటారు అని అంటే, నా పిచ్చి కానీ వాళ్ళు మారతారా, ఇలాంటి వాళ్ళు అసలు మారతారా, వాళ్ళు మారతారా, అమ్మ బాబోయ్ అని అవిశ్వాసపు మాటలు మాట్లాడతారు. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీరు కన్నీరు కార్చుతున్నారు, కానీ హృదయంలో వీరికి విశ్వాసం లేదు. విశ్వాసము లేని ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ప్రియులారా, కొండ వెళ్ళి సముద్రంలో పడటం అంటే కొండలన్నీ వెళ్ళి సముద్రంలో పడతాయని కాదు దాని భావం. కొండ వలె భయంకరమైన అడ్డుగా ఉన్న అభ్యంతరకరంగా ఉన్న సమస్యలను లేకుండా చేయగలిగిన శక్తివంతమైనది ఏంటిదంటే దేవుని అందులో విశ్వాసం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుని కార్యాలు చూడలేకపోవడానికి కారణం ఏమిటంటే వారి హృదయంలో ఉన్న సందేహం. ఈ సందేహం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని తనలో విశ్వాసం లేకుండా చేసి
ఆ వ్యక్తి చేసే ప్రార్థనలు క్రియారూపంగా దాల్చకపోవడానికి కారణమవుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నావో సందేహంతో ఇవి ఎట్లా జరుగుతాయి, అవి ఎట్లా జరుగుతాయి, ఆ రోజుల్లో అంటే జరిగినలే, ఆ భక్తుల కంటే జరిగినలే, ఇప్పుడు మనకు కూడా జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతాయా, ఇలాంటి సందేహంతో కూడిన ప్రార్థనలు దేవుని దగ్గర నుంచి జవాబును ఎలా తీసుకొస్తాయి? యేసుప్రభు వారు ఏమి అడిగారు? నీవు విశ్వసించుచున్నావా, నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను, నీ నమ్మిక చొప్పున జరుగును అని యేసుప్రభు వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసముతో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. విశ్వాసము ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. ఆ దేవుడే నేడు సజీవుడైన దేవుడు. ఆయన శక్తి, ఆయన బలము ఆ రోజున ఎంత ఉందో ఈ రోజున కూడా ఎంతే ఉంది, ఇసుమంతా కూడా తగ్గింది కాదు. కాబట్టి ప్రియులారా, విశ్వాసమును మనం కాపాడుకోవాలి. అపొస్తలుడైన పౌలు గారు చివరి సమయంలో చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, విశ్వాసము కాపాడుకుంటున్నావా? లేకపోతే నీ మూర్ఖత నీలోంచి విశ్వాసాన్ని దూరం చేస్తుందా? నీ సందేహమును విశ్వాసం నుంచి నేను దూరం చేస్తుందా? నీ నుంచి విశ్వాసాన్ని దూరం చేస్తున్నాయా? పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి తల వంచండి, నాతో పాటు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. మా హృదయాలలో ఏ విధమైన మూర్ఖత్వం కానీ సందేహం కానీ లేకుండా చేయండి ప్రభువా. స్థిరమైన బలమైన విశ్వాసం మేము కలిగి ఉండి నీ కార్యాలు చూచుటకు, నీ రాకడకై, నీ రాజ్యముకై సిద్ధపడుటకు మాకు సహాయం చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన నీ ప్రియ బిడ్డలలో విశ్వాసము హృదయం నిండా నింపుకొని నీ పాదాల చెంత ప్రార్థన చేసి, అయ్యా నీ గొప్ప కార్యాలు చూచినట్లు, నీ ఆశ్చర్యకరమైన కార్యాలు చూచినట్లు నీ ప్రియ బిడ్డలకు సహాయం చేసి దీవించి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. సహకరించిన వారిని దీవించండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే మనలందరినీ సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా, వినిపించుమా.